వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చైర్పర్సన్ తాడ్బైన రాధిక తెలిపారు. మంగళవారం పట్టణం 31, 32, 33, 34 వార్డులో ఆమె పర్యటించారు. ఇందులో భాగంగా 32వ వార్డులో రైల్వే శాఖ పరిధిలో ఉన్నటువంటి డ్రైన్లను శుభ్రపరిచి షీల్డ్ను తీయించి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 వార్డులకు సంబంధించి డ్రైనేజ్ సమస్య ఉండటంతో రైల్వే అధికారుల నుండి ప్రత్యేక అనుమతులు తీసుకొని డ్రైన్లను శుభ్రపరిచినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ఎటువంటి డ్రైనేజ్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ ఈ వార్డులో శానిటేషన్ ఇట్లా వాటర్ పోవటం లేదండి, ఇలాంటి సిల్ట్ అనేది బాగా ఆ రైల్వే ట్రాక్ కింద ఉంటానా వాటర్ అనేది ప్రోడ్ లేదని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మేము శానిటేషన్ మీద వచ్చినప్పుడు ప్రజలందరూ మాకు చెప్పడం జరిగింది. అలానే వాళ్ళ రైల్వే ట్రాక్ వారికి లెటర్ పెట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ రోజున మేము అది క్లీన్ చేపిస్తాం జరుగుతుంది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మా ఆశయం కూడా. అలానే ఏ ప్రభుత్వంలో చేయలేదు. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఈరోజు 31, 32, 33, 34 వార్డుల్లోని ఈ వాటర్ అంతా శాఖ నిలబడడం జరుగుతుంది. మేము రోజు షిల్డ్ తీసే భాగంగానే ఈ వార్డులో పర్యటించడం జరిగింది. ఈ వార్డులో అంతా వాటర్ అంతా ఫ్లో అవ్వకుండా అట్లా ఉండడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎందుకు ఎక్కడ నిలబడుతుందంటే ఈ రైల్వే ట్రాక్ కింద ఉండటం వల్ల షిల్డ్ వల్ల నీళ్లు పోవట్లేదని అందరూ చెప్తాం. శానిటరీ ఇన్స్పెక్టర్ మన హెల్త్ ఆఫీసర్ గారిని అందరూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మనం ఎలా దీని అన్నట్టుంటే మన రైల్వే వారితో లెటర్ తీసుకొని వాళ్ళు మనకి ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది, 27 తారీఖున. దీనిలో ఈ 2 కావట్ల కింద షిల్డ్ పూర్తిగా తీస్తే ఈ లోపల వాటర్ అంతా ఈ వార్డులో వాటర్ అంతా గౌతమ్ హోటల్ కానీ ఈ వాటర్ మొత్తం రావడానికి ఫ్లో అవుతుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డేట్ ఇవ్వడం వల్ల దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కలవాట్ల కింద షిల్డ్ తీయడం లేదంట. దీనివల్ల భాగంగా ఎడ్లైన్ కాలనీలో ఈ పురుగులు పాపం నీళ్లు రోడ్డు మీదకి వచ్చి పురుగులన్నీ గోడల మీద ఎక్కి వాళ్ళు తినడానికి అవకాశం. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఆర్టీసీ డ్రైవర్స్ వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహించాలని రవాణా శాఖ అధికారి రాఘవరావు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో బస్సులకు ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా రోడ్డు మధ్యలోనే నిలిపివేస్తున్నారని, ఈ విషయంపై ఇప్పటికే డ్రైవర్లకు అవగాహన కల్పించినప్పటికీ అదేవిధంగా కొనసాగిస్తున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా తమ దృష్టికి వచ్చినట్లయితే డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో రోడ్డుకు ఎడమ వైపు ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా బస్సులను నిలపాలని సూచించారు. ఆటో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ అంటే రోడ్డు పక్కనే మనకి పెదరావూరు నుంచి నందివెలుగు రోడ్లో ఆ రోడ్లో బస్ స్టాండ్ దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఎక్కడ పడితే రోడ్డుకి మధ్యలో పెడుతున్నారు, రోడ్డుకి వేరే వాహనాలు వెళ్లకుండా. కాబట్టి వాళ్ళు కూడా పార్కింగ్ అనాథరైజ్డ్ పార్కింగ్ చేయకుండా ఎక్కడైతే వారికి పార్కింగ్ ఇచ్చారో అక్కడే ఆపవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఆటో ఓనర్స్కి, డ్రైవర్స్కి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వెనక డోర్ తీయబాకండి. వెనక డోర్ తీయటం వలన ఈ మధ్య నందివెలుగు నుంచి కొల్లిపర వెళ్ళే ఒక ప్రయాణికుడు వెనక్కి కూర్చున్నాడు. ఆ మార్గ మధ్యలో సుమారు రాత్రిపూట 7 గంటల టైంలో మధ్యలో గుంట వచ్చి అదురుకి ముందుకు పడేప్పుడు తలకి హెడ్ ఇంజరీ అయింది. రాత్రి హాస్పిటల్లో చేర్చాడు. మరుసటి రోజు తెల్లారుజామున ఉదయం మరణించడం జరిగింది. కాబట్టి ఎవరూ కూడా బ్యాక్ డోరు ఓపెన్ చేయొద్దు. ముఖ్యంగా ఆటో డ్రైవర్సు, ఓనర్సు, అలాగే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఆటో బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే ఆటో బ్యాక్ సైడ్ కూర్చోవద్దని
ముఖ్యంగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారత కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టాయి. బడ్జెట్ తయారీ ఎలా ఉండాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. ఆర్థిక శాస్త్రంపై పట్టు ఉన్న అంబేద్కర్ ను కేవలం కుల వివక్షతతోనే దూరం పెట్టారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అయినప్పుడు భారత కరెన్సీపై ఆయన బొమ్మను ఎందుకు ముద్రించరని ప్రశ్నించారు. మీరు బయట పెట్టండి, మీరు బడ్జెట్ ఏ రకంగా ప్రిపేర్ చేస్తున్నారు, ఏ అంశాల మీద ప్రిపేర్ చేస్తున్నారు, ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ఏంటి, మీరు ఏ రకంగా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల కోరిక భారతదేశ కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ఉండాలి నేను భావిస్తూ ఉన్నాను. ఆ మొదటి అడుగు ఏంటంటే ఈరోజు అన్ని కులాలు మాల మహానాడు, ఎంఆర్పిఎస్, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు, అన్న పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం చేపట్టడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయం. ఇప్పటి వరకు ఒక వేదిక మీద ఇంతమంది నాయకులు, ఇన్ని కులాలు, ఇన్ని సంఘాలు ఏ రోజు కూడా కలిసిన సందర్భం లేదు. ఈరోజు కలిసిందంటే నిజంగా ఇది గెలుపుకి తొలిమెట్టు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో ఖచ్చితంగా కరెన్సీపై ఉండేది. సంబంధం లేని వ్యక్తి ఫోటో కరెన్సీ పైన ఉంది, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ సంబంధం ఉన్నటువంటి కరెన్సీకి సంబంధం ఉన్నటువంటి మా దైవం అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని ఎందుకు ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దేశ సంపదను ధనిక వర్గానికి తాకట్టు పెట్టేలా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు. డీసీసీ కార్యాలయంలో ఈశ్వరరావు, ఉస్మాన్, వనుకూరి శ్రీనివాసరెడ్డి, వినయ్ కుమార్లతో కలిసి మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ అభయహస్తం ద్వారా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల పేరుతో ఇస్తుందని గ్యారంటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల్ని మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ, టీడీపీలదని విమర్శించారు. రాష్ట్రానికి ఏం చేశారని మోడీకి వీళ్లు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇస్తే కొంత వాళ్ళకు ఉపశమనం కలిగింది. ఇవాళ ఈ దుర్మార్గ రాజకీయ విధానాల వల్ల భారత జాతి 60% దారిద్ర్య రేఖలో కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఆదుకోవాలి. వాళ్ళందరూ సమాజంలో పౌరులుగా ఒక మంచి జీవితాన్ని ఉంచాలి. ఇవాళ మీరు చూస్తే ప్రతి ఇంటిలో ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో మరి అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి మందులు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయహస్తం ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీగా ఇచ్చేటటువంటి ప్రయత్నం, సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లేబర్ లైసెన్స్ తీసుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 29లోపు ఆన్లైన్లో లేబర్ లైసెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేస్తే సర్టిఫికెట్ లేని వారికి భారీగా ఫైన్లు వేస్తారని చెప్పారు. కానీ సైబర్ లైన్ పేరుతోటి నెలకు 100 రూపాయల చొప్పున ప్రతి బిల్లు ఇవ్వాలి అంటే అది సాధ్యపడే పని కాదు. టెలిఫోన్ అన్నా, సెంట్రల్ డిపార్ట్మెంట్ రైల్వేలన్నా, మరి ఏదన్నా సరే ఏమంటామంటే బీద వాళ్ళకి కావలసినటువంటి తక్కువ రేటుకి ఇచ్చి వినియోగించుకున్న పరిస్థితి చూసే పరిస్థితి ఉంటుంది. కానీ సైబర్ పేరుతోటి మీరు నెలకు 100 రూపాయల చొప్పున పెంచేస్తే చిన్న చిన్న ఇంటి ఓనర్స్ కానీ, ఇంటి వాళ్ళు కానీ, లేకపోతే వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైబర్ పేరుతో ఎక్కువ కాంట్రాక్ట్ ఇచ్చి నెలకు 100 రూపాయలు చొప్పున ఎక్కువ తీసుకునే పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఒకరి సైబర్ ఫోన్ అక్కర్లేదా, ల్యాండ్ లైన్ మాకు కావాలి అంటే అది ఉంటే పరిస్థితి అది తీసేస్తారంట. అంటే చేరితేనే ఉంటారు, లేకపోతే తీసేస్తారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవలో పునీతుడైన నాయకుడు రామాచార్యులు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి.
ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రవాణా శాఖ అధికారి రాఘవరావు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.